ఇలాంటి వాళ్ళు అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటారు నానమ్మా? ఇలాంటి కరడుగట్టిన తీవ్రవాదులు పెద్ద పెద్ద పోలీసులనే ముప్పు తిప్పలు పెడతారు. వీళ్ళకు మనం లెక్క. నువ్వు అనవసరంగా ఈ తీవ్రవాది దొంగకి బెయిల్ ఇప్పించి తీసుకొచ్చి పెట్టుకున్నావు గౌతమ్. ఇప్పుడు చూడు, తను ఇల్లంతా దోచేస్తుంది. తను దొంగ కాదు, తీవ్రవాది అంతకంటే కాదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒక విషయం చెప్పనా? నిన్న నందు బావ శ్రావ్య మన ఇంటికి రావడానికి కారణం మీరా గారని తెలిసి తనకు అహల్య గాజులు ఇవ్వబోయాను. తను తీసుకోలేదు. అలాంటిది గాజులు దొంగతనం చేస్తుందా? ఏంటి, నువ్వు తనకి గాజులు ఇవ్వబోయావా? అవునానమ్మా, తన వల్ల మనకి మంచి జరిగింది. శ్రావ్య నందుబావ మన ఇంటికి వచ్చారు. అందుకే చిన్న కానుకగా తనకి గాజులు ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ తను తీసుకోలేదు నానమ్మా. ఇప్పుడు అర్థమైందిరా. నువ్వు గాజులిస్తే మేమేమనుకుంటామో అని అప్పుడొద్దని చెప్పి ఆ తర్వాత దొంగచాటుగా గాజులు తీసేసుంటుంది. ఈ మీరా గుండెలు తీసిన బంటులా ఉంది బామ్మర్ది. నీకే వెన్నుపోటు పొడిచేలా ఉంది. నేను ఏ గాజులు తీయలేదండి, దయచేసి నన్ను నమ్మండి. నిన్నెందుకు నమ్మాలి చెప్పు? నిన్నెందుకు నమ్మాలి? నీ గురించి మాకేం తెలుసు? నువ్వు దొంగతనం చేయలేదంటే మేము నమ్మాలా? అసలు నువ్వు దొంగతనం చేయలేదని ప్రూఫ్ ఏంటి? అది అడగడానికి నువ్వెవరు అదితి? నీకేంటి సంబంధం? అలా అంటావేంట్రా? అదితి కూడా మనింటి మనిషి. వారం రోజుల్లో అహల్య రాకపోతే నువ్వు ఈ అదితినే పెళ్లి చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకో. అనవసరంగా తప్పు చేసిందాన్ని సమర్థిస్తూ అదితిని తిట్టడం మంచిది కాదు చెప్తున్నా. ఇదిగో చూడు, నువ్విక్కడికి నర్సుగా వచ్చి నా ముని మనవడికి సేవ చేస్తున్నావు కాబట్టి నిన్నెక్కువగా తిట్టలేకపోతున్నాను. అలా అని చెప్పేసి నిన్ను వదిలేయను. నువ్వు తెలుసో తెలియకో ఆ గాజులు తీసుంటే రేపట్లోగా ఆ గాజులు ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది. లేదంటే రేపు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. కరెక్ట్ గా చెప్పావు నానమ్మా. తను గాజులైనా తిరిగి ఇవ్వాలి, లేదంటే ఇంట్లో నుంచి అయినా వెళ్ళిపోవాలి. అవునవును, ఇలాంటి దొంగ మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. తను గాజులు తిరిగిచ్చినా సరే ఇంట్లోంచి పంపించేసేయండి. ఈ దొంగ ఇంట్లో ఉండటం అస్సలు కరెక్ట్ కాదు. రేపే పంపించేయండి. ఎందుకు? చేయని తప్పుకి మీరా గారిని ఎందుకు దోషం చేసి నిందిస్తున్నారు? తనే తప్పు చేయలేదు. తను గాజులు తీయలేదని నేను నమ్ముతున్నాను. నీ నమ్మకంతో మాకు పనిలేదురా. తను గాజులు తిరిగిచ్చిందా ఈ ఇంట్లో ఉంటుంది, లేదంటే ఒక్క క్షణం కూడా తన్ని ఇంట్లో ఉండనివ్వను. నేనే మెడపట్టి బయటికి గెంటేస్తాను. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఖచ్చితంగా నువ్వే గాజులు తీసుంటావు. నువ్వు తెలుసో తెలియకో ఆ గాజులు తీసుంటే రేపట్లోగా ఆ గాజులు ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది. లేదంటే రేపు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. భగవంతుడా, నేను చెయ్యని నేరం నా మీద మోపారేంటి? ఇంతకు ముందు కూడా ఇంట్లో పోయిన డబ్బు నగలు నేనే తీశాను అన్నారు. రేపటికల్లా గాజుల విషయం తేలకపోతే నా పరిస్థితి ఏంటి? గౌతమ్ గారికి నా మీద నమ్మకం ఉన్నా మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా.
ఏంటి తీసిన గాజులు తిరిగి ఇస్తావా లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? ఏం ఆలోచిస్తున్నావు? నేనే గాజులు తీయలేదు. నేను దొంగని కాదు. నేను నమ్మను. భలే దొరికావు. ఈసారి తప్పించుకోలేవు. నా మీద చేయి చేసుకుని నన్నే అవమానించావు కదా. రేపు నిన్నింట్లో నుంచి మెడపట్టి బయటికి గంటేస్తాను. ఇంతకు ముందు నువ్వు అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్కి వెళ్తే గౌతమ్ నీ మీద జాలిపడి బెయిల్ పెంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు దొంగతనం చేశావని అందరూ నమ్ముతున్నారు. హ్మ్. రేపటి నుంచి నీకు ఇంట్లో స్థానం లేదు. నన్ను క్షమించండి గౌతమ్ గారు. నా పరిస్థితి మీతో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. అందుకే నన్ను ఈ ఇంట్లో అందరూ అనుమానంగా చూస్తున్నా. నాకు వేరే దారి లేదు. నేనేం చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మరు. రేపట్లోగా ఆ గాజుల విషయం తేలకపోతే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని బాబుని వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదండి. ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ నీకు దూరం అవ్వాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది నాన్న.